హాయ్ యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సీఏ హనుమాన్లు సార్ ఉన్నారు. టైం మేనేజ్మెంట్ ఈ టాపిక్ మీద సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, టైం మేనేజ్మెంట్ అంటే మీరు చాలా సీనియర్, అబౌవ్ 65. సో మీకు చాలా తెలిసి ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఎట్లా. సో దీని గురించి మీరు వివరించాలంటే ఏం చెప్పగలుగుతారు సార్? టైం మేనేజ్మెంట్ అంటే చాలా వరకు పంక్చువాలిటీ. మనం అనుకున్న టైంకి అనుకున్న పని చేయగలగడమే పంక్చువాలిటీ. చేయాలని పని చేయకపోవచ్చు, కానీ టైంలో ఏ టైంలో ఎంత చేయగలుగుతాము, మన కెపాసిటీ ఏంటి అనేది డెస్టినేషన్ ఫిక్స్ చేసుకోవాలి, లక్ష్యం ఫిక్స్ చేసుకోవాలి. అంతేగాని మనకు కెపాసిటీ లేదు, చేయలేము, అయినా కానీ మనం చేద్దామనుకొని టైం ఫిక్స్ చేసుకుంటే సాధ్యం కాకపోవచ్చు. అంటే మనం ఎవరికైతే టైం మేనేజ్మెంట్లో ప్రామిస్ ఏదైనా పనికి ప్రామిస్ చేస్తామో ఫుల్ఫిల్ చేయాలి టైం లోపల. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మన లైఫ్లో చాలా వరకు ఎందుకంటే విలువైంది టైం. అది కాబట్టి ఏజ్ అనుకోవచ్చు, టైం కానీ ఏజ్ కానీ సేమ్ ఆల్మోస్ట్. ఏజ్ పెరిగిన కొద్ది బాధ్యతలు పెరుగుతుంటాయి, మన రెస్పాన్సిబిలిటీ ఇది పెరుగుతుంటాయి, కుటుంబం పెరుగుతుంటాయి, సమస్యలు పెరుగుతుంటాయి, ఇవన్నీ పెరుగుతుంటాయి. కాబట్టి మన టైం ఎంత మనం జాగ్రత్తగా వాడుకుంటే మనకు అంత ప్రయోజనం చేయకూడదు అవకాశం. టైం వేస్ట్ చేయకూడదు అంటే దాని కొరకే. అందుకంటే విలువైంది టైం, డబ్బు కంటే కూడా విలువైంది టైం. అది దాన్ని వేస్ట్ చేయకూడదు. అంటే ఏ టైంలో ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి, ఎవరితో కలిసి చేయాలి, నేను అనుకున్న లక్ష్యం సాధించాలంటే ఇవన్నీ ఎలా చేయాలి అనే ప్లానింగ్ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డబ్బుని ఎట్లా మేనేజ్ చేస్తుంటాం, దేనికి ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎట్లా చేస్తాము. టైం కూడా అలాగే అనమాట. మోస్ట్ ఇక్కడ డబ్బు కంటే ఇక్కడ విలువైన టైం అయితే నా దృష్టిలో. కాబట్టి మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు టైంని ఎట్లా వాడుకోవాలి, ఉద్యోగంకి వెళ్ళినప్పుడు టైంని ఎట్లా వాడుకోవాలి, ఫ్యామిలీకి టైంని ఎట్లా స్పేర్ చేయాలి, పిల్లలకి ఎట్లా స్పేర్ చేయాలి, మన లీజర్ లైఫ్ని ఎట్లా చేయాలి, మన పర్సనల్ లైఫ్ ఎట్లా ప్లాన్ చేయాలి, మన యాక్టివిటీస్ ఎట్లా ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటుంది టైం మేనేజ్మెంట్ పంక్చువాలిటీ అంటే చాదస్తాం అనుకుంటారు. చాదస్తాం అనుకుంటే దాన్ని ఏం చేయాలి మేము? టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. కొందరు పంక్చువాలిటీ అనేది అసలే వద్దనుకుంటారు, టైం మేనేజ్మెంట్ ఏం వద్దనుకుంటారు, ఇష్టం వచ్చేట్టు ఉందాం అనుకుంటారు. కొందరేమో లేదు, ఆ క్రమశిక్షణ ప్రకారం ఉందాము, మేనేజ్మెంట్ చేద్దాము, పర్ఫెక్ట్ చేద్దామంటే కొందరు ఉంటారు. కాబట్టి వీళ్ళు అటు ద్వారా వాళ్ళు ఇటు రారు. అందరికీ 24 గంటల టైమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది ఎవరికి టైం. ఆ టైం ఎట్లా ఎంత యూస్ఫుల్గా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తాం అనుకోండి, 3 గంటల ఎగ్జామ్, 3 గంటల ఎప్పుడులా ఆన్సర్ చేయాల్సిన ఎన్ని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి ప్లాన్ చేసుకుంటాం. ఇది కూడా అంతే, లైఫ్లో మనం చేసే ప్రతి పనికి కూడా మేనేజ్మెంట్ అవసరం. ఎస్పెషల్లీ టైం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి టైంని మనం ఎంత జాగ్రత్తగా వాడుకొని, ఎంత పొదుపుగా వాడుకొని, అంటే తక్కువ టైంలో కూడా ఎక్కువ మన రిజల్ట్ ఇవ్వాలి. దాని ప్రొడక్టివిటీ అంటారు. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఇవాళ మనం సపోజ్ ఇవాళ ఒక రోజు లోపల 10 ఫైల్స్ అటెండ్ అయినాం అనుకోండి, రేపు 11 చేసాం అనుకోండి, 10% అప్రిసియేషన్. ఎల్లుండి 12 చేసామనుకోండి, అది అప్రిసియేషన్. అంటే టైంలో మనం జాగ్రత్తగా వాడుకున్నట్టు. అది మన దగ్గర ఏమి కొందరు ఏమనుకుంటే ఏమవుతుంది, నాకు ఏం పని లేదు కదా, రేపు చూసుకోవచ్చు, ఎల్లుండి చూసుకోవచ్చు అంటే కాదు, అట్లా కాదు. ఎంతమంది చెప్పినట్టుగా 2 సైడ్స్ అయితే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉంటారు. కొందరేమో ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు, టైం పంక్చువల్ జాగ్రత్త వాడుకుంటారు. కొందరు టైం ఏముంది, ఏమోషన్ లేదు, ఎప్పుడైనా ఏమైనా చేసుకోవచ్చు కొందరు అనుకుంటారు. అయితే వాళ్ళు అట్లా వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా నెగ్లిజెంట్గా ఉన్న వాళ్ళు నష్టపోతుంది, ఏర్పడదు. వాళ్ళకు నష్టం ఎప్పుడు తెలుస్తుందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, సెటిల్ అయ్యే వయసు లోపల ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే పెద్దల రెస్పాన్సిబిలిటీస్, పిల్లల ఎడ్యుకేషన్, పెళ్ళిళ్ళు, ఇల్లు, ఈ రెస్పాన్స్ వచ్చేటప్పుడు మనం అప్పుడు ఎంత టైం వేస్ట్ చేస్తామో తెలుస్తామంట. కాబట్టి టైం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత జాగ్రత్త వాడుకుని అంత జాగ్రత్త వాడుకుంటాం. ఇంకోటి చాలామంది బిజీ ఉన్నాడు, బిజీ ఉంటే పెద్ద తప్పు. అసలు బిజీ ఎవరు ఉండరు. బిజీ ఉంటున్నామంటే అర్థం ఏంటంటే యు ఆర్ డూయింగ్ సమ్ అదర్స్ వర్క్. వేరే వాళ్ళు చెప్పి నువ్వు చేస్తున్నావు అర్థం. జస్ట్ అనలైజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం 10 మంది పనిచేస్తున్నారు, 10 మంది 2 నిమిషాలు నేను పని చేస్తాననుకోండి, నా టైం నేను అండర్ యూటిలైజ్ చేసినట్టు నా ఎఫిషియన్సీని. అదే ఇంకెంత లెక్క పెట్టుకొని నేను తగ్గించుకున్నా అనుకోండి, నా టైం మిగిలినట్టు. అంతేగాని మనం ఎప్పుడు కూడా టైంకి ఏం విలువ ఉంది, ఎట్లయినా వేసుకోవచ్చు, రేపు వేసుకోవచ్చు, ఎల్లుండి వేసుకోవచ్చు. చాలామంది కేర్లెస్ ఉంటారు టైం విషయంలో.
అదేవిధంగా ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ట్రైన్కి వెళ్ళాలన్నా, బస్కి వెళ్ళాలన్నా, ఎవరికైనా టైం ఇచ్చినా కానీ, బ్యాంక్కి వెళ్ళాలన్నా కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ అన్ని టైం బేస్ ఉంటాయండి. ఇంకా ఎస్పెషల్లీ డిజిటల్ ప్రపంచంలో కూడా సెకండ్స్ కూడా కౌంట్ అవుతాయి. కాబట్టి టైంకి అంత ఇంపార్టెంట్ అనమాట. ఆ సెకండ్స్లోనే చేయాల్సిన పనులు ఉంటాయి కదా. ఎమర్జెన్సీ కేసులు, హాస్పిటల్కి వెళ్ళాల్సినవి కానీ, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సినవి కానీ, టెస్ట్ చేయాల్సినవి కానీ, ఇవన్నీ ఎమర్జెన్సీ అనమాట. అన్నిటికీ టైంలో పట్ల యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి టైం ఎప్పుడు మన చేతిలో ఉండదు, మన టైం చేతిలో ఉండకూడదు. అంటే మనం పరిగెత్తున్నాము అంటే మనం టైం చేతిలో ఉన్నట్టు, పరిగెత్తుగా నిలకడగా ఉన్నామంటే మన చేతిలో టైం ఉన్నట్టు. కాబట్టి ఆ నిలకడ రాబట్టుకోవాలంటే ప్లాన్ చేయాలి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి, ఆ పర్ఫార్మెన్స్ చేయాలి. తర్వాత మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కూడా ముందే ప్లాన్ చేసుకోండి. ఏమి కాదు, నాకు అనుకున్నంత ఈజీగా అయిపోతుంది అనుకోదు ఎప్పటికి కూడా. టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్, నథింగ్ లైట్. ఏది లైట్గా తీసుకోండి. సీరియస్ తీసుకుంటే టైం పంక్చువాలిటీ, టైం రిజల్ట్, టైం యొక్క ఎఫిషియన్సీ, దాని బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. లేకపోతే మాత్రం నష్టం దానివల్లనే జరుగుతుంది. బట్ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దేనికి తక్కువ చేయకూడదు, దేనికి ఎక్కువ చేయకూడదు. ఎస్పెషల్లీ మనం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీ సెటిల్, పిల్లలు, ఇదంతా ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. మనం చేసే పనికి టైం సెటిల్ చేయాలి, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ సెటిల్ చేయాలి, పర్సనల్ లైఫ్ సెట్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ సెట్ చేయాలి, పేరెంట్స్ కూడా చేయాలి, చేసే పని ఇవన్నీ సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొందరు టైం కొందరు ఏం చేస్తారంటే షెడ్యూల్ తయారు చేసుకుంటారు, ఆ షెడ్యూల్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు, మర్చిపోతామని. కొందరు సమూహకు ఎల్ఐసి కట్టాల్సి ఉంటుంది, బ్యాంక్లో ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాల్సి ఉంటుంది. ఒక టైం లోపల కట్టాల్సినవి కానీ మర్చిపోయినా అని చెప్పాలంటే ఎవరు ఎక్స్క్యూజ్ లేదు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా అవన్నిటికీ టైం ప్రకారం తయారు చేసుకోవాలి. దాని అంటే మీరు షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది, వాళ్ళ ఈ సెల్ ఫోన్ లోపల మీరు డైరీ పెట్టేసుకుంటే ఏ రోజు ఏం చేయాలి మీకు అన్నీ తెలిసిపోతుంది. ఇంతమంది పేపర్ మీరు రాసుకున్నారు, డైరీ రాసుకున్న వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి, డైరీలో పేజ్ ఒక దానికోసం ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి రాసుకుంటాం. కంపల్సరీ ఉంటుంది అనమాట. మనం చేసే పని కూడా ప్రతిదీ డబ్బుని ఎంత కేర్ఫుల్ పెట్టాము, టైం కూడా అంతే కేర్ఫుల్గా వాడుకుంటాం. అదే నేను చెప్పాను, ఇంకా చాలా ఇస్తాం అనుకుంటారు, టైం యూజ్ చేస్తే అనవసరం తొందర పెట్టారు, అనవసరంగా వేస్ట్ చేస్తారనుకుంటారు. కానీ ముందుంటే నష్టం ఏంటి? మీకు 2 గంటలు పని చేయాలి, 1:45 ఇస్తే నష్టం ఏంటి? 1:50, 30 నిమిషాలు వేస్తే నష్టం ఏంటి? దాన్ని రివ్యూ చేసుకునే టైం ఉంటుంది. కానీ 2 గంటల పని 2.5 గంటలు వేస్తారంటే నష్టం కదా. ఎస్పెషల్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, 3 గంటలు కంప్లీట్ చేయాలి, 3:10 దొరుకుతుంది టైం నీకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇక్కడ జాబ్ చేసినా, ఏ పని చేసినా కానీ టైం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ వ్యక్తి లోపల, ప్రతి వ్యక్తికి, ఇంట్లో లేడీస్ అయినా కానీ వాళ్ళు లేవడం కానీ, లేకపోతే వంట చేయడం కానీ, లేకపోతే తయారు చేయడం కానీ, వాళ్ళు జాబ్కి వెళ్ళడం కానీ, పిల్లల్ని పంపించడం కానీ, కొన్ని టైం బౌండ్ చేయాలి. ఒక్క 10 నిమిషాలు ఆలస్యమైన బస్సు వెళ్ళిపోతుంది, లేకపోతే మిస్ అవుతుంటుంది, ఆ పిల్లల స్కూల్ మిస్ అవుతుంటుంది, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఎడిట్ ఇవన్నీ కూడా టైం బౌండ్. కాబట్టి టైంకి మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత ఇంపార్టెంట్గా ఇచ్చి మనం ప్లాన్ చేసుకుంటే ఆ టైం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, మనం వాడుకోగలం. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే వెతుక్కోవడం వేస్ట్ అవుతుంది. ఎక్కడ పెట్టో మర్చిపోవడం, జ్ఞాపకం చేసుకోవడం ఒకటి, వెతుక్కోవడం ఒకటి. జ్ఞాపకం వాళ్ళు ఏముందో జ్ఞాపకం లేదనుకోండి, మనకు మర్చిపోతాం. ఆ ఈవెంట్ మర్చిపోయినా అనుకోండి, నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు డైరీ సేవ్ చేసుకున్నాను అనుకోండి, ఆ రోజు మీరు మళ్ళీ గుర్తు చేసుకునే అవసరం, డైరీలో సెల్ ఫోన్లో తెలిసిపోతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదే మాదిరిగా ఎక్కడ పెట్టామని మర్చిపోతాం చాలా వరకు. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కడ ఉంచాం అక్కడే ఉంచాలి, ఒక అటు ఇటు మార్చకూడదు. అది ద ఇంపార్టెంట్ డిసిప్లిన్. అది మనం ఏ పని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలనేది మనం చేసే, మన ఒక ఏ వస్తువునా కానీ, మన బుక్స్ కానీ, లేకపోతే కళ్ళద్దాలు కానీ, పెన్స్ కానీ, స్టేషనరీ కానీ, బట్టలు కానీ, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో అక్కడ ఉంచుకుంటేనే నెక్స్ట్ టైం మనకి ఈజీగా ఉంటుంది వెతుక్కోవడానికి. కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అనుకోండి, దాన్ని ఎప్పుడు అవసరం పడి, జనరల్గా అవసరం పడి సపరేట్ బిల్లో పెట్టుకోండి, సపరేట్ దాంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఆ 10 ఆ వాటిలోనే వెతుక్కుంటాం, ఇంకా ఏమైనా అవసరం. కానీ రెగ్యులర్గా దాంట్లో పెట్టామంటే అన్నీ వెతకండి, టైం పెడతాం. కాబట్టి ఏం చేయాలని గుర్తుంటాం, ఒకటి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో అంటే ఎలా అంటే మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్లానింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. సార్ ఇప్పుడు పిల్లలకు ఎగ్జాంపుల్, పిల్లల వరకు వస్తే
ట్యూషన్స్ అని అదని వాళ్ళకి టైం దొరకలేదు అని అంటారు. సో వాళ్ళు కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేయాలంటే యాజ్ ఎ పేరెంట్స్గా ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలకు గ్యాప్ ఇవ్వాలి మధ్యలో. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ పెట్టడం కాదు, వాళ్ళని ఆలోచించుకోవాలి. ఈ స్కూల్లో ఏం చెప్పినాను కానీ దాన్ని ఎట్లా రివ్యూ చేస్తారని తెలుసుకోవాలి. ఆయన రివ్యూ చేసుకోమని చెప్పాలి. ఒక్కోసారి అలా డౌట్స్ ఉన్నాయని అడగాలి. తర్వాత గ్యాప్ తర్వాత ట్యూషన్ పెట్టుకోవాలనుకుంటే కంటిన్యూస్గా ట్యూషన్ ఎడ్యుకేషన్ రెండు పెట్టకూడదు. అయితే ఏమవుతుందంటే ఆ మధ్యలో గ్యాప్లో రివ్యూ చేసుకున్నప్పుడు ట్యూషన్లో డౌట్స్ అని కానీ ఏదైనా ఉంటే అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి సరికాల స్టూడెంట్స్ చాలామంది కూడా పేరెంట్స్ చెప్పారో తెలియదు కానీ రేపు ఏం చెప్తారనేది ఇవాళ ప్రిపేర్ చేయించాలి. స్కూల్లో రేపు ఏం జరుగుతుంది క్లాస్ అనేది ఇవాళ ప్రిపేర్ చేయించాలి. ఇప్పుడు తెలుస్తాడు ఏం డౌట్ ఉందనేది. తెలిసినప్పుడు క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. కానీ అయిపోయినాక క్లాస్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం రివ్యూ చేయడం ఈజీ అవుతుండొచ్చు, కానీ డౌట్స్ క్లారిఫై కావడం కష్టం. కాబట్టి రేపటిది ఇవాళ చేసిన రోజున మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటుంది చూడండి. కష్టం అవుతుంది, కానీ ఒక 2 రోజులు స్టార్టింగ్ కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఎట్లయితే మనం ఎగ్జామ్ ఏదో వస్తుందో తెలియదు కాబట్టి మనం ముందే అన్నీ ప్రిపేర్. అదే మాదిరిగా స్కూల్లో రేపు క్లాస్కి వాళ్ళు ప్రిపేర్ అయినాం అనుకోండి, ఎంత పిల్లలు చూడండి ఒకసారి ఎంత కంఫర్టబుల్ ఉంటుంది. వాళ్ళే ముందే చెప్తారు ఇవాళ నేను క్లాస్ అంతకంటే ముందు ఆన్సర్ చేశాను, అంతకంటే ముందు ఆన్సర్, అంతకంటే ముందు క్లారిఫై చేశాను, నేను అంతకంటే ముందు నేనే ఇది చేశాను చెప్తాను. అది ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు. అందుకని ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ అనేసరికల్లా చాలామందికి అనిపిస్తుందంటే మళ్ళీ చాదస్తం వస్తుంది. ప్లానింగ్ అంటే చాదస్తం కాదు, పర్ఫెక్షన్. తొందరగా తనుకోవడానికి పూర్తి చేయడానికి చేసుకునే స్టెప్ని ప్లానింగ్ అవుతుంది. ఇష్టం వచ్చేది చేయడం కాదు. మన లైఫ్లో బయటకు వచ్చిన తర్వాత యూఆర్ నాట్ ఇండిపెండెంట్. మన ఇండిపెండెన్స్ ఎక్కడ లేదు, బుక్స్లో ఉంటుంది తప్ప ఎక్కడ ఉండదు. సో ఇంట్లో ఉంటే పేరెంట్స్కి ఉండాలి, ఫ్యామిలీకి ఇవ్వాలి రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీస్. ఆఫీస్కి వెళ్తే ఎవరితో పనిచేసే వాళ్ళ ఎంప్లాయర్కి రెస్పాన్స్ ఇవ్వాలి, మనం చేసే పనికి రెస్పాన్స్ ఇవ్వాలి. బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ డెమోక్రసీ అనేది ఇండిపెండెన్స్ అంటే ఇండిసిప్లిన్ కాదు. కాబట్టి మనం ఎప్పటికి కూడా వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. ఆ రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన రోజున అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. ప్లానింగ్ చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, ప్రాబ్లమ్స్ ఏముందో తెలుసుకోవాలి, దాన్ని ఆ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి, టైం బౌండ్ షెడ్యూల్ తయారు చేసుకోవాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, 90% ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చాలామంది నేను చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తుంటారు 2 గంటల ముందు రమ్మంట. 2 గంటల ముందు ఏం చేస్తాము, ఇక్కడ కూర్చుందామంట. ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అయిపోతాయి 2 గంటలేదు. కనీసం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. 90% పీస్ ఆఫ్ మైండ్ కారణం ఏంటంటే డబ్బు లేకపోవడం, టైం లేకపోవడం, రెండే. 90% ప్రాబ్లమ్స్. ఆరోగ్య సమస్యలు ఉంటుండొచ్చు, ఎమర్జెన్సీ కూడా తక్కువ ఉంటాయి, కానీ 75 to 80 to 90% ప్రాబ్లమ్స్ డబ్బు లేకపోవడం, టైం లేకపోవడం. ఇవి రెండింటిని మనం సాధించాలంటే మన చేతిలో ఉండాలి. టైం మన చేతిలో, మనం టైం చేతిలో ఉండకూడదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్లో మొదటి లక్ష్యం ఏంటంటే ప్లాన్ చేసుకోవడం, దాని ప్రకారం పని చేసుకోవడం, ప్రిపేర్ చేసుకోవడం, పర్ఫెక్ట్గా చేయడం. ఒకసారి చేసే తప్పు చేసిన చేసి చెడిపోయింది మళ్ళీ చేస్తాను, టైం వేస్టే కదా అది. అలానే పెద్దవాళ్ళకి వస్తే సార్ చాలా మంది చిన్న స్థాయి ఉద్యోగులు కానివ్వండి, ఇంకొకటి ఏదన్నా చేద్దాం అని డబల్ చేసుకొని టైం ఓవర్ టైమ్గా వర్క్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. సో వాళ్ళకు మీరు ఏదైనా కానీ మా శరీరం కోఆపరేట్ చేస్తే, ఎంత కోఆపరేట్ చేస్తే యాక్టివ్ అయితే ఎంత ఉండగలుగుతుంది దాని ప్రకారం చేయాలి. అంతేగాని మనము అవసరం ఉంది కదా అని చేసినా కానీ శరీరం కోఆపరేట్ చేయలేకపోతే, మైండ్ కోఆపరేట్ చేయలేకపోయినా కానీ మనం సాధించలేము. కానీ దానివల్ల 2 నష్టం అవుతుంది, నర్వస్ అవుతుంది. ఇంకోటి ఎవరి దగ్గర పని చేస్తామో వాళ్ళకు మన మీద కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి మీ ఎఫిషియన్సీ ఎంత అంతే చేయండి, అంతకంటే ఎక్కువ చేయకండి. మీ కెపాసిటీ ఎంత అంతే చేయండి. మన ఖర్చు తగ్గించుకోవాలి, మన ఆశలు తగ్గించుకోవాలి, మన దాన్ని ఏమంటో చూడండి అవసరాలు తగ్గించుకొని, కానీ కెపాసిటీ మించి ఉంటే సరిపోతుంది. అవకాశాలు లేవని అవకాశాలు ప్రతి చోట ఉంటాయి, మీరు ఎంత పరిగెత్తంత అవకాశాలు ఉంటాయి. కానీ మన సమర్థత ఏంటి, మన టైం ఏంటి, మన సమర్థత ఏంటి, మన ఎఫిషియన్సీ ఏంటి అనేది కూడా చూడాలి. దాని ప్రకారం ప్లాన్ చేయాలి. అంతేగాని అవకాశం ఉన్నా కానీ పరిగెత్తలేం కదా, ప్రతి అవకాశం పరిగెత్తలేము. కరెక్ట్. సో మీరు ఇచ్చే సలహా సూచనలు మెయిన్ టైం మేనేజ్మెంట్ మీద ప్లానింగ్, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి అవసరమైన ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి, అన్నీ ముందే చేసుకోవాలి.
రేపటికి ఇవ్వాలి. అదే ఒకడు అంటాడు అనమాట, ఆజ్ కా కామ్ అభీ కరో, అభీ కా కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. అంటే నిన్నటి పని రేపటి పని ఇవాళ వేయు, ఇవాళ పని ఇప్పుడే వేయు. సో మీకు మనకేం ప్రాబ్లం ఉండదు అప్పుడు. అవును, కంఫర్టబుల్గా ఉంటాం. మన కంఫర్ట్నెస్ ఇంపార్టెంట్. కంఫర్ట్నెస్ వల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. కూల్ మైండ్ ఈజ్ ఆల్వేస్ మోస్ట్ ఎఫెక్టివ్. టెన్షన్ ఉన్న మైండ్ అయితే ఎప్పటికీ కూడా ఎఫెక్టివ్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఒకటి దగ్గర ఉంటుంది. టెన్షన్ మీద కాన్సన్ట్రేషన్. సపోజ్ కాలు కింద దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ బాడీ మొత్తం కూడా కాలు నొప్పి అని ఆలోచిస్తుంటారు. గాయమైన నొప్పి అనమాట. మైండ్ కూడా అలాగే. ఎంత కూల్గా ఆలోచిస్తే మనకు అంత మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ కూల్నెస్, మైండ్ కూల్నెస్ పోనీయకూడదు. చెప్తారన్నమాట, మైండ్ కూల్గా ఉండాలి, హార్ట్ బర్నింగ్ ఉండాలి. అంటే ఎప్పుడు కొత్త చేయాలన్నా ఏం చేయాలన్నా ఆలోచన ఉండాలి. మౌత్ స్వీట్నెస్ ఉండాలి. ఎవరితో మాట్లాడినా కానీ పొలైట్గా ఉండాలి. ఇప్పుడు చాలా ఒప్పుకోవడం వేరు, ఒప్పుకోకపోవడం డిజగ్రీ కావడం వేరు. అంతమంది కొట్టాల్సిన అవసరం లేదు. కాళ్ళకి చక్రాలు ఉండాలి, అంటే తిరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే విషయుడు ఎంత మనం మూమెంట్ చేస్తే మన ఆరోగ్యం అంతా బాగుంటుంది. అదొక కారణం. మనం ఒక్క పని చేయగలుగుతాం. ఎందుకంటే ముఖ్యం ఆరోగ్యం. మన కెపాసిటీ, మన హెల్త్ ఎంత సహకరిస్తుందో ఆ ప్రకారం పని చేసుకోవాలి. మీకు 100% చేయగలిగితే 80% చేయండి, కానీ 120% ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చెడిపోతుంది, నర్వస్ అయిపోతాము, మళ్ళీ కాన్ఫిడెన్స్ పోతుంది. మనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్.